హలో అందరికీ హ్యాపీ సండే టు ఆల్. సో సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక స్పెషల్ చేసుకోవాల్సిందే. లేదు అంటే ఆ రోజు సండే లాగానే అనిపించదు. సో మాకు కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తినము. సో ఈరోజు అయితే సండే ఏదో ఒకటి స్పెషల్ చేసుకుంటేనే పిల్లలకి కూడా హ్యాపీ, మనకు కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నేనైతే ఈరోజు కొబ్బరి పాలది పులావ్ చేసిన అనమాట. సో నిన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసినుంటిమి యాదగిరిగుట్ట దగ్గర. సో స్వామివారికి 5 కథలకి కొబ్బరికాయలు కొడతాం కదా, అవి చాలా ఉండే అనమాట. సో అవి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఎప్పుడు పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ ఇలా ఇవే అవుతున్నాయి అని ఈసారి కొబ్బరి పాలతో పులావ్ చేస్తున్నా అనమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో కొబ్బరి అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకొని నేనైతే కొబ్బరి పాలు మిక్సీ గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు అయితే పట్టేసుకున్నాను. 3 గ్లాసెస్ బియ్యం కడుక్కొని నేను ఇలా గరం మసాలా అంతా సిద్ధం చేసుకొని మన ఇంట్లో మన దగ్గర ఏవి వెజిటేబుల్స్ ఉన్నా కానీ అవన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గరం మసాలా అంతా వేసుకోవాలన్నమాట. సో అందులో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నా నేను. అందులోనే అవి కొంచెం మంచి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. వాటర్ ప్లేస్లో మనం కొబ్బరి పాలు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, సో అవి రెడీగా ఉన్న కొబ్బరి పాలు వేసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్కి 5 గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకున్నాను అనమాట. మంచిగా చిక్కటి క్వాంటిటీలో వేసుకుంటే కొంచెం హెల్దీ కదా, పిల్లలు కూడా హెల్దీ అనమాట. కొబ్బరి పాలు అనేది మంచి ప్రోటీన్. సో ఇలా వేసుకొని వాటర్ కొబ్బరి పాలు ఉడుకుతున్నప్పుడు మసులుతుంటుంది కదా, అది పైకి పొంగుతుంది అనమాట. సో మూత తీసి మసలనివ్వాలి. దాని తర్వాత రైస్ వేసుకొని ఉడికించుకున్నాను. సో టేస్ట్ అయితే అద్రిపోతుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది స్నాక్స్ లంచ్ బాక్సెస్కి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అదే కొబ్బరితోని నేను ముట్టీలు కూడా వేసేసిన. సో ఇది మా ఇంట్లో సండే స్పెషల్. థ్యాంక్ యూ ఫర్